బీహార్లో మళ్ళీ నితీష్ కుమార్ 10వ సారి అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. ఈరోజు పాట్నాలోని గాంధీ మైదానంలో ఈ యొక్క ప్రమాణ స్వీకారం అయితే అంగరంగ వైభవంగా జరిగింది. మొత్తం 19 మంది మంత్రులు ఈ యొక్క కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. అంటే కూటమిలో ఉన్నటువంటి మొత్తం 19 మంది, మిగతా మంత్రుల్ని త్వరలోనే నియమిస్తారు. మొత్తానికైతే బీజేపీ అనుకున్న విధంగా నితీష్ కుమార్ని మళ్ళీ ముఖ్యమంత్రిని అయితే చేసింది. కాకపోతే ఈసారి బీజేపీ ఏం చేస్తుందంటే అభివృద్ధి అంటే ఏంటో పూర్తిగా చూపిస్తుంది ఈ 5 సంవత్సరాల కాలంలో. ఎందుకంటే అభివృద్ధి చేస్తేనే ఏ రాష్ట్రంలోనైనా సరే విజయం చేకూరుతుంది. ఎందుకంటే కులాలు, మతాలు, ఈ ప్రాంతాలు, ఈ భేదాలన్నీ జనాలకి బోరు కొట్టేశాయి. ఇవన్నీ వేస్ట్. ఇంకా పేరుకి కులాలు మతాలు ఉన్నా ఇప్పుడు అవన్నీ బాగా రోజు రోజుకి మాసిపోతూ ఉంటాయి. మతాలైనా కులాలైనా వాడి జీవితం ఏంటి, ఈ ప్రభుత్వం వల్ల మన జీవితం ఎంత మారింది, మన పిల్లల జీవితం ఎంత మారింది, మన బ్రతుకుల్లో ఎంత ప్రశాంతత వచ్చింది, మన బ్రతుకుల్లో ఎంత మార్పు వచ్చింది, మన దేశంలో ఏ విధంగా జరుగుతుంది, మన రాష్ట్రం మన ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది అల్టిమేట్గా ఎవడైనా చూసేది. హిందువు అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా ఎవరైనా చూసేది అది. ఆ అభివృద్ధిని చేయడానికి ఇప్పుడు బీజేపీ ఈ 5 సంవత్సరాలు కృషి చేయాలి.